కొత్త ఆర్ఓఆర్ చట్టం డ్రాఫ్ట్ రెడీ అయిందట, ప్రభుత్వానికి సమర్పించాం, వచ్చే అసెంబ్లీ సెషన్లో ఆమోద ముద్రకు ఛాన్స్. పాత చట్టంతో లక్షలాది మంది రైతులకు ఇబ్బందులు, భూ సమస్యలకు కేసీఆర్ కారణం, ఆయన పైన క్రిమినల్ కేసు పెట్టే యోచన. ధరణి కమిటీ సభ్యుడు ఏ కోదండరెడ్డి. ఫస్ట్ కోదండరెడ్డి గారు, మీరు ఎంత ప్రభుత్వ భూమి ప్రైవేటు భూమి అన్యాక్రాంతమైంది కబ్జాకు గురైందో లెక్క తేల్చి పబ్లిక్ డొమైన్లో పెట్టండి, ఫస్ట్ థింగ్. రెండోది, గత బీఆర్ఎస్ హయాంలో రాహుల్ గాంధీ ఇచ్చిన స్టేట్మెంట్ మళ్ళీ చెప్తున్నాను నేను, గత బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కుటుంబము కేసీఆర్ కుటుంబ బినామీలంతా కలిసి పేదల భూములను కొల్లగొట్టిరు, ఆ భూములు తిరిగి తీసుకొని మళ్ళీ పేదలకు పంచుతామని రాహుల్ గాంధీ ఇచ్చిన స్టేట్మెంట్. ఎన్ని భూములు సేకరించారు, ఎన్ని భూములు లెక్క తేల్చారు, ఎంతమంది రైతులు ఎంతమంది పేదలకు ఇవ్వబోతున్నారు, చలో లెక్క బయట పెట్టండి. ఇది రెండోది. మూడోది, గవర్నమెంట్ భూమి మొత్తం కొల్లగొట్టిరండి తెలంగాణలో. అటవీ భూమి కూడా లక్షలాది ఎకరాలు కొల్లగొట్టిరు. ఎంత భూమిని రికవరీ చేయబోతున్నారు మీరు, దానికి ఆన్సర్ చెప్పండి ఫస్ట్. కొత్త ఆర్ఓఆర్ చట్టం తీసుకొస్తాం అంటే జరిగిన నష్టాన్ని పూడుస్తారా పూడ్చరా? జరిగిన నష్టము ఎవరికైతే నష్టం జరిగిందో వాళ్ళకి సంబంధించిన నష్టాన్ని ఎంతవరకు పూడుస్తారు? మీరు ఇప్పుడున్న భూమి ఇట్లనే ఉండి కొత్తగా ఏమి కాకుండా చూస్తామంటే సరిపోదు. మీరు ఈ ఆర్ఓఆర్ చట్టము ఇంకోటో తేబోతున్నది ఏంది, భవిష్యత్తులో ఏమి జరగకుండా చూస్తాం. మరి ముందు జరిగిందంతా వదిలేస్తారా? 50-50యా? నేను మొన్న కోదండరెడ్డి గారిని ప్రెస్ క్లబ్లో ఒక ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది. అసలు ఏం జరుగుతున్నదని క్లారిటీ లేదు చాలా అంశాల్లో. మీరు ఈ ధరణికి ఈ టోటల్ వ్యవస్థకి కమిషనర్గా నవీన్ మిట్టల్ని కంటిన్యూ చేసినప్పుడే మీరు అంతా దొంగలంతా వెళ్ళిపోయింది. నవీన్ మిట్టల్ని ఎప్పుడైతే మీరు కంటిన్యూ చేసిర్రో, నవీన్ మిట్టల్ని ధరణికి ఈ భూముల వ్యవస్థకి కమిషనర్గా పెట్టుకొని మీరు ఆయన కింద పనిచేయడం స్టార్ట్ చేసిర్రో కొలాప్స్ అయిపోయింది. అంటే మీరు ఈ భూముల విషయంలో ఏమీ తేల్చరు, పంచుక తింటారు. ఎక్కడెక్కడ భూమి ఉన్నదో ఇప్పుడు ఇవాళ రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇచ్చిరు. ఈ భవిష్యత్తులో రాబోయే స్టోరీస్, రాబోయే వ్యవహారం అంతా చాలా భయంకరంగా ఉంటుంది. ఎక్కడెక్కడ భూములు ఎక్కడెక్కడ పోతున్నాయి, ఏమేమి అవుతున్నాయి, ఇవన్నీ విషయాలు కూడా లెక్క తేల్చే పనిలో మేము కూడా ఉన్నాం. హైదరాబాద్లో ఉన్న ప్రైమ్ ల్యాండ్స్ ఎవరి చేతిలోకి పోతున్నాయి? ఇప్పుడు మార్పు అంటే ఏంటండి? మార్పు అంటే ఏంటి? తెలంగాణ అంటే భూములు. ఆ భూముల విషయంలో ఈ గవర్నమెంట్ తీసుకున్న ఒక డెసిషన్ చెప్పండి, సింపుల్ ఒక్క డెసిషన్ చెప్పండి. ధరణి రద్దు చేస్తామన్నారండి. ధరణి రద్దు అంటే ఏంటండి? ధరణి రద్దు అంటే పేరు మార్చడం కాదు, ధరణి రద్దు అంటే మొత్తం రద్దు చేయడం కాదు. పేరు ఏదైతే ఏముంది, ధరణి ఉంటుందో, మీరు అన్న భూమాత ఉంటుందో, ఇంకేదైనా ఉండనివ్వండి. ఏదైనా గతంలో కేసీఆర్, నేను ముందు నుంచి చెప్తున్నా, 1971 or 76 పాస్బుక్ యాక్ట్ ఒకటి ఉన్నది. ఆ పాస్బుక్ యాక్ట్లో సెక్షన్ 26ని కేసీఆర్ ఎత్తేసిండు. సెక్షన్ 26ని. ఆ సెక్షన్ 26 ఏం చెప్తుందంటే, అనుభవదారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కొన్ని హక్కులు కల్పించింది. దాన్ని ఎత్తేయడం ద్వారా, దాన్ని రద్దు చేయడం వల్ల ఎక్కడెక్కడో విదేశాల్లో ఉన్న, హైదరాబాద్లో ఉన్న నగరాల్లో ఉన్నటువంటి దొరలంతా మళ్ళీ ఆ భూముల దగ్గరికి వచ్చి ఈ భూమి నీది కాదరబా, ఇది నాది అని అక్కడున్న అనుభవిస్తున్నటువంటి ఆ పేద ఎస్సీ ఎస్టీ బీసీ రైతులందరినీ ఎల్లగొడుతున్నారు. ఆ సెక్షన్ని మీరు రీఇన్స్టాల్ చేయాలి. ఆ రీఇన్స్టాల్ చేసినప్పుడే మీరు ధరణిని మళ్ళీ రద్దు చేసినట్టు అవుతుంది. మీరు అన్న ధరణిని తొక్కేయడమో, బంగాళాఖాతంలో పడేయడమో అదవుతుంది. చేస్తారా పని మీరు? ఈ ధరణి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వము టోటల్ ఫెయిల్ అయిపోయింది. గవర్నమెంట్ మారిన తర్వాత కూడా భూముల లావాదేవీలు జరుగుతూనే ఉన్నాయి. ఒక్క రియల్ ఎస్టేట్ సంస్థ మీద మీరు చర్యలు తీసుకున్నారా? వాసవి గ్రూపు గిడ బాచుపల్లి దగ్గర 6 ఎకరాల 28 గుంటలు ఉన్న చెరువు ఎకరం చేసిండు. వాడిని అరెస్ట్ చేయాలి. ఇంతవరకు అరెస్ట్ చేసిరా? లోకల్గా ఉన్న అధికారులు కేసులు పెట్టిరు, ఇది కడుతున్నాడని. అరెస్ట్ పక్కన పెట్టండి, ఉన్నాయన్న కూలగొట్టిరా? గిడ అమీర్పేట్ మెట్రో దగ్గర మేము మొత్తుకున్నాం, మెట్రో పిల్లర్ పక్కన ఎట్లా తీస్తాడు, ఇది అన్యాయం కదా అని జిహెచ్ఎంసీ అధికారులకు ఫోన్ చేస్తే పర్మిషన్ తీసుకున్నాడు. కానీ పర్మిషన్ కూడా దాని వ్యాలిడిటీ అయిపోయింది, మళ్ళీ అప్లై చేసుకుంటే మళ్ళీ అప్పుడు పర్మిషన్ ఇస్తామని అంటున్నారు. మరి వితౌట్ పర్మిషన్ ఎట్లా కడుతున్నాడు? దీనికి ఏమైనా ఆన్సర్ ఉందా మీ దగ్గర? సాహితీ లక్ష్మీనారాయణ దాదాపు వాడు 20-30 కోట్ల 2-3 వేల కోట్ల రూపాయలని మొత్తం ఖతం చేసిండు. వేల కోట్ల రూపాయలు. బాధితులు ఇంకా తిరుగుతూనే ఉన్నారు.
ఈ కేసులో ప్రధానంగా ఉన్నాడు ఏఆర్ శ్రీనివాస్ చౌదరి అనే ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు. ఎక్కడున్నాడు ఏఆర్ శ్రీనివాస్ చౌదరి? మీ గవర్నమెంట్లో లేడా? స్టిల్ కంటిన్యూ అవుతలేడా? ఏం చర్యలు తీసుకున్నారండి మీరు ఈ ధరణి విషయంలో, భూముల విషయంలో? ఇంతవరకు మీరు తీసుకున్న చర్యలేంటి? సాహితీ లక్ష్మీనారాయణ ఎక్కడున్నాడు? గతంలో బీఆర్ఎస్ కాపాడింది, కవితకు బినామీ, డౌట్ ఏముంది అందులో? మీరు కాపాడుతున్నారు. ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద చర్యలు తీసుకున్న? అమీన్పూర్ గోదాం పటాన్ చెరువులో కడుతున్నారు, స్టిల్ అదే కట్టడాలు కంటిన్యూ అవుతున్నాయి. ఇంతెందుకండి, నిన్న ఒక విషయం చెప్తా. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏది మంత్రి డెవలపర్స్, ఏది మన జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ఎదురుగా మంత్రి డెవలపర్స్ ఈయన పెద్ద టవర్లు కడుతున్నాడు, ఇది పర్యావరణానికి విధ్వంసము, నెమళ్ళు ఉంటాయి, అన్ని జాతుల పక్షులు ఉంటాయి, ఇంత పెద్ద బిల్డింగ్ ఎట్లా అనుమతిస్తారు అని అదొకటి. అండ్ ఆ పక్కనే అటు మనం బాలకృష్ణ ఇంటి సైడ్ నుంచి పోతా ఉంటే లెఫ్ట్ సైడ్ ఒక 20 అంతస్తుల బిల్డింగ్ ఉన్నది. ఈ 21 అంతస్తుల బిల్డింగ్ ఎట్లా కడతారు? ఇది అసలు ఈ పరిసర ప్రాంతాల్లో ఎయిర్పోర్ట్ అథారిటీ పర్మిషన్స్ లేకుండా 3-5 అంతస్తులకు మించి బిల్డింగ్లు ఎక్కడా ఉండవు. ఆ రోజు ఆయన చెప్పింది కరెక్టే, ఇప్పుడు ముఖ్యమంత్రి, అప్పుడు పిసిసి చీఫ్. మరి ఇప్పుడు ఆ రోజు అది కూల్ చేయాలన్నారు. మరి మీరు గవర్నమెంట్లోకి వచ్చిర్రు, వాడు దర్జాగా మొత్తం ఫ్లాట్స్ అని అమ్ముకొని 7 కోట్లకి 8 కోట్లకి వాడు నడుస్తూనే ఉన్నాయి ఆఫీసెస్. ఏం తేల్చిరు ఈ విషయంలో? మీరు గవర్నమెంట్లోకి వచ్చిర్రు కదా. నాగార్జున సర్కిల్, పంజాగుట్ట నాగార్జున సర్కిల్లో పెద్ద బిల్డింగ్ ఉంటుంది, ఆశ్చర్యం అనిపిస్తుంది అసలు. అది మీరు ఇట్లా లైఫ్ స్టైల్ నుంచి, బేగంపేట లైఫ్ స్టైల్ నుంచి పంజాగుట్ట ఫ్లైఓవర్, అది మన ఏం ఫ్లైఓవర్ అంటారు దాన్ని, మీరు ఇట్లా లెఫ్ట్కి వెళ్తే బంజారా హిల్స్, స్ట్రేట్ వెళ్తే ఇటు వెళ్తుంది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 TV9కి వెళ్తుంది, లెఫ్ట్కి వెళ్తే సాక్షికి వెళ్తుంది. మీరు ఆ శ్మశానం ఉంటుంది, పంజాగుట్ట శ్మశానం, పెద్ద బిల్డింగ్ ఉంటుంది. అది దాదాపు 10 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది, చాలా పెద్ద బిల్డింగ్. అది వాడు ఎవరిది? అది మాల్పాని అని కేటీఆర్తో సంబంధాలు ఉన్న వ్యక్తి. మొత్తం అలా శ్మశానం కబ్జా పెట్టి అసలు 100 వెహికల్స్ బయటకు వస్తే జామ్ అవుతుంది. ఇప్పటికే ట్రాఫిక్ జామ్ అక్కడ. మరి అంత పెద్ద బిల్డింగ్ గతంలో పర్మిషన్ ఇచ్చారు కదా, దాన్ని ఏమైనా తేల్చిరా? జీవికి ఎదురుగా ఒక బిల్డింగ్ ఉన్నది, ఒకటి కడుతున్నారు, అది ఫేకే. అరే ఇట్లా మేము కొన్ని వందల కేసులు చెప్తాం. మేము ఏం చర్యలు తీసుకున్నారు మీరు అని అడుగుతున్నాం. ఈ గవర్నమెంట్లో కూడా ఒక ఆయన, నేను 1000 కోట్లు పెట్టినా 2000 కోట్లు పెట్టినా నన్ను మంత్రిని చేసిరు, నా డబ్బులు నేను రికవరీ చేసుకోవాలని భూములు మొత్తం కొల్లగొడుతున్నారు. ఈ గవర్నమెంట్లో కూడా అది నడుస్తున్నది. అసలు ఈ ధరణి విషయంలో మీరు తీసుకున్న చర్యలేంటో ఒక్కసారి మీరు ప్రెస్ మీట్ పెట్టి మాలాంటి వాళ్ళని అడుగుతున్న ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి. ఎన్ని ఎకరాల భూమి కబ్జాకు గురైంది, ఎంత రికవరీ చేసిరు, ఎంత గుర్తించిరు? ఫస్ట్ కొత్త చట్టం తెస్తాం, ఈ చట్టం తెస్తాం. ఈ చట్టాలు తేవడం వల్ల ఏ ఉపయోగం? కేసీఆర్ విదేశీ కంపెనీకి ధరణి పోర్టల్ని కట్టబెట్టిండు, మేము దాన్ని వెనక్కి తీసుకొచ్చినాం, అయిపోయిందా? ఇక వెనక్కి తీసుకొచ్చి స్టేట్ గవర్నమెంట్ దాన్ని నిర్వహిస్తే అయిపోయిందా? ఎన్ని అప్లికేషన్లు మీరు క్లియర్ చేసిరండి? 9 లక్షల సాదా బైనామా అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. దాని మీద ఏం నిర్ణయం తీసుకున్నారు? ఏమైనా డాష్ బోర్డ్లో ఉన్న నెంబర్లను తగ్గించడానికి అన్ని రిజెక్ట్ చేసి పడేస్తున్నారు. రిజెక్ట్. ఎవరో చెప్తున్నారు నాకు, ఈ కమిటీలో ఉన్న ఒక ఆయన కలవడానికంటే 5,000 రూపాయల ఫీజు చెల్లించాలన్నట. 5,000 ఏమంటాడు, 5,000 ఇస్తేనే ఆయన కలుస్తారట అని. మరి ఇదేం దారుణం అర్థం కావట్లే. సో ఈ భూముల మీద మీరు చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా ఈ ఫైట్ మరో ఉద్యమానికి మరో దారి తీసే అవకాశాలు కనబడతా ఉన్నాయి. మార్పు అంటే ఏంటి అసలు? దానికి ఆన్సర్ అని చెప్పండి కనీసం.